హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 731కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చక్కగా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 9 ఈ మొబైల్ని ఈరోజు ఇండియాలో అయితే లాంచ్ చేసింది. మంచి ప్రైస్లో కూడా తీసుకొచ్చిందని చెప్పాలి. ఒకసారి ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చెప్తాను, ఆ తర్వాత ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకొని ఈ మొబైల్ దేనికి పోటీ అనేది కూడా మనం ఇక్కడైతే మాట్లాడుకుందాం. సో ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ మనకి 6.53 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది అనమాట. డిస్ప్లేకి వచ్చేసరికి పంచ్ హోల్ అయితే ఉంటుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే మనకి 128GB 64GB రెండు వేరియంట్లో తీసుకొచ్చారు. ర్యామ్ 4GB 6GBలో లభిస్తుంది. ఇంకా ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ హెలియో G85 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ కూడా మనకి బడ్జెట్లో గేమింగ్ కి బాగానే ఉంటుందన్నమాట. ఇందులో రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, వైడ్ యాంగిల్ సెన్సార్ థర్డ్ కెమెరా అండ్ 4 కెమెరా చూస్తే 2 మెగాపిక్సెల్ యూజ్ చేశారు. ఇది మైక్రో అండ్ డెప్త్ సెన్సార్ అనమాట. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 10తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5020 mAh బ్యాటరీతో 22.5 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ని ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఇక ఈ మొబైల్ ఈ నెల 24వ తారీఖు నుంచి అమెజాన్ లోను mi.com లోను సేల్ కు అయితే తీసుకురాబోతున్నారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ కూడా నేను ఎప్పుడో మీకు అయితే చెప్తున్నాను, 12,000 రూపాయల్లోనే ఈ మొబైల్ తీసుకొస్తారు. 11,999 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ ఉంటుందని చెప్పి నేను చాలా సార్లు గెస్ట్ చేసి అయితే మీకు చెప్పాను. సో ఇప్పుడు అదే ప్రైస్ లో అయితే వీళ్ళు బేస్ వేరియంట్ తీసుకొచ్చారు. 6GB 128GB వేరియంట్ ప్రైస్ 14,999 రూపాయల ప్రైస్ అయితే పెట్టారనమాట. సో ఈ ప్రైస్ లో చూసుకుంటే మనకి ఏదైతే బేస్ వేరియంట్ ఉందో 4GB 64GB వేరియంట్, సో మంచి ప్రైస్ లో తీసుకొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ చూస్తే మనకి ఆ ప్రైస్ లో మంచి మొబైల్స్ అయితే లేవు. సో ఆ టైంలో మనకి ఇక్కడ ఇది మంచి మొబైల్ అయితే అవుతుంది. ఇక ఈ మొబైల్ దేనికి పోటీ అనుకుంటే మనకి రియల్మీ నార్జో 10 ఉంది కదా, సో ఈ మొబైల్కి అయితే గట్టి పోటీ ఇస్తుంది. గట్టి పోటీ కాదు, ఆ మొబైల్ ఈ మొబైల్తో కంపేర్ చేసి చూసుకుంటే స్పెసిఫికేషన్ పరంగా చాలా వెనకబడి ఉంటుంది అనమాట. అందులో మీడియాటెక్ హెలియో G80 ప్రాసెసర్ యూజ్ చేశారు. అలాగే హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా దీనంత ఫాస్ట్ ఛార్జింగ్ ఉండదు కొన్ని స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే. సో చాలా వరకు ఆ మొబైల్ అనేది ఈ మొబైల్ని అయితే బీట్ చేయలేదు. ఆ మొబైల్ ప్రైస్ చూసినా సేమ్ ఇంతే ప్రైస్ ఉంది. బేస్ వేరియంట్ 11,999 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. అదే ప్రైస్ చూసుకుంటే మనకి ఇక్కడ రెడ్మీ నోట్ 9 అయితే వస్తుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు రియల్మీ అయితే ఆలోచించాలి, దాని ప్రైస్ తగ్గించడమా, లేకపోతే ఇప్పుడు రియల్మీ 6i తీసుకొస్తుంది కదా దాని ప్రైస్ ఇంచుమించు ఈ ప్రైస్లో తీసుకురావడమా. సో రియల్మీ అయితే ఆలోచించుకోవాలన్నమాట. ఇక అలాగే మనకి రెడ్మీ ఎయిర్ డాట్స్ని అయితే తీసుకొచ్చింది చైనాలో 1, తర్వాత మన ఇండియాలో వచ్చేసరికి ఎయిర్ పాడ్స్ ఎస్ఓ ఏదో తీసుకొచ్చింది అనుకోండి. రీసెంట్గా 1800 రూపాయల ప్రైస్ అయితే పెట్టింది. ఇప్పుడు వీళ్ళు ఎయిర్ డాట్ 2 అయితే ఇప్పుడు చైనాలో అయితే లాంచ్ చేశారు. అక్కడ వీటి ప్రైజెస్ తెలిసిందే, వీళ్ళు అగ్రెసివ్ ప్రైస్లో అయితే ఇప్పుడు తీసుకొస్తుంటారు. ఇప్పుడు కూడా అగ్రెసివ్ ప్రైస్లో తెచ్చారు. దీని ప్రైస్ 1000 రూపాయలు అక్కడ ప్రైస్ అయితే పెట్టారు. ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ ద్వారా వీళ్ళు వచ్చేసరికి అక్కడ సేల్ కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. 850 రూపాయలకి వీళ్ళు ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ తెచ్చారు. 8.1కి 8.2కి కంపేర్ చేసుకొని చూసినట్టయితే ఇందులో బ్లూటూత్ వర్షన్ 5.0 అయితే ఉంటుంది. అప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన దాంట్లో 4.2 అయితే ఉండేది. ఈ అప్డేట్ అయితే చూడడానికి ఉంటుంది అనమాట. సో మరి వీటిని మన ఇండియాలో తీసుకొస్తారో, తెస్తే ఎంత ప్రైస్లో తీసుకొస్తారో చూడాలి. సో తర్వాత చూసుకుంటే మనకి రియల్మీ నుంచి రియల్మీ 6i అనే మొబైల్ని తీసుకురాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ మొబైల్ ఆల్రెడీ వీళ్ళు వచ్చేసరికి మలేషియాలో ఎక్కడైతే లాంచ్ అయితే చేశారు. మన ఇండియాలో ఇప్పటి వరకు టీస్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఈ నెల 24వ తారీఖున ఈ మొబైల్ అయితే ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ రియల్మీ 6 ఉంది కదా, అదే మొబైల్లో మీకు కెమెరా ఒకటి బ్యాక్ కెమెరా ఇందులో 48 మెగాపిక్సెల్ యూజ్ చేసి అయితే తీసుకురాబోతున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఆ మొబైల్ చూస్తే మనకి దగ్గర 14,000 రూపాయలు ఏమి ఉన్నట్టుంది. 15,000 ఉన్నట్టుంది. సో దానికన్నా ఇది తక్కువ ప్రైస్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఇంతకు ముందు వచ్చేసరికి రెడ్మీ నోట్ 9 లాంచ్ చేసిందని. సో దానికి గట్టి పోటీ ఇవ్వగల మొబైల్ ఏమైనా రియల్మీ దగ్గర ఉందంటే అది రియల్మీ 6i అనమాట. ఇందులో వచ్చేసరికి మీడియాటెక్ హెలియో G90 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో మంచి ప్రాసెసర్ ఇది G85 ప్రాసెసర్తో కంపేర్ చేస్తే. సో ఈ మొబైల్ని కనుక వీళ్ళు 12,000 రూపాయలు బడ్జెట్లో తీసుకొస్తే మాత్రం రెడ్మీ నోట్ 9 మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేది. సో లేదు మేము దీన్ని ఎక్కువ ప్రైస్ తీసుకొస్తాం అంటే మాత్రం మళ్ళీ కష్టం అయిపోద్ది అనమాట. ఎందుకంటే అక్కడ నార్జో 10కి సేల్స్ లేకుండా పోతాయి. సో ఇక్కడ రియల్మీ అయితే ఖచ్చితంగా ఆచి తూచి అడిగేస్తే ఈసారి మళ్ళీ రెడ్మీని కొట్టిన వాళ్ళు అయితే అవుతారు. ఇక అలాగే రియల్మీ ఒక కొత్త సిరీస్ మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. రియల్మీ దగ్గర ఇప్పటి వరకు చూసుకుంటే C సిరీస్, Q సిరీస్, అలాగే వచ్చేసరికి వీళ్ళు లైనప్ తీసుకొస్తుంటారు. రియల్మీ 6 అలాగే రియల్మీ 5 అని చెప్పి లైనప్ అయితే తీసుకొస్తున్నారు. ఇది కాక X సిరీస్ అయితే రియల్మీ దగ్గర ఉంది. ఈ రకంగా వీళ్ళ దగ్గర చాలా సిరీస్ అయితే ఉంది. ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి ఒక కొత్త సిరీస్ మీద మొబైల్ తీసుకురాబోతున్నట్టుగా చైనాకు సంబంధించిన చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అయితే హేబు అకౌంట్లో ఒక పోస్ట్ అయితే చేశాడు. ఇది పంచ్ హోల్ డిస్ప్లేతో ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇందులో వచ్చేసరికి వీళ్ళ ఓన్ అసిస్టెంట్ని అయితే తీసుకురాబోతున్నారు. ఓన్ అసిస్టెంట్ అంటే వీళ్ళ ఓన్ అసిస్టెంట్ కాదు, ఒప్పో ఓన్ అసిస్టెంట్ అనమాట. ఒప్పో బ్రేనో అని చెప్పి ఓన్ అసిస్టెంట్ని అయితే బిల్డ్ చేసుకుంది. అది మన ఇండియాలో అయితే లేదు, చైనాలో అయితే ఓన్ అసిస్టెంట్ని అయితే వీళ్ళు వాడుతున్నారు. సో ఆ ఓన్ అసిస్టెంట్తో ఇప్పుడు ఈ రియల్మీ మొబైల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఏ సిరీస్ని తీసుకొస్తారో చూడాలి. సో తర్వాత చూసుకున్న మన శాంసంగ్ నుంచి శాంసంగ్ ఆగస్ట్ 5వ తారీఖున వీళ్ళు అన్ప్యాక్డ్ ఈవెంట్ కండక్ట్ చేయబోతున్న సంగతి మనకు తెలుసు. ఇక్కడ వస్తే చాలా ప్రోడక్ట్స్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి ఇంతకుముందు మనం అనుకున్న ఇక్కడ వస్తే ఫోల్డ్ 2 తీసుకురాకపోవచ్చు
రావచ్చు అని చెప్పేసి, తర్వాత తీసుకొస్తారని చెప్పి రూమర్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు వచ్చేసరికి అది కూడా అయితే కన్ఫర్మ్ అయింది. వీళ్ళు మరో టీజర్ అయితే రివీల్ చేశారు. ఈ టీజర్ ద్వారా చూస్తే మనకి బటర్ఫ్లై అయితే కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ బటర్ఫ్లైని వీళ్ళు ఫోల్డ్ మొబైల్స్ కోసం అయితే వీళ్ళు ఒక థీమ్ కింద అయితే యూజ్ చేస్తూ ఉంటారు. వాల్ పేపర్లో కూడా మనకి ఈ బటర్ఫ్లైని అయితే చూడడానికి ఉంటుంది. సో వీళ్ళు వచ్చేసరికి ఈ బటర్ఫ్లైని అయితే ఇక్కడ టీజ్ చేస్తున్నారు. దీని ప్రకారం చూసుకుంటే వీళ్ళు ఆగస్టు 5వ తారీఖునే సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2 గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 అని చెప్పి పిలుస్తారు. ఆ మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా కన్ఫర్మ్ అయిపోయింది. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ఈ మొబైల్ ని లాస్ట్ ఇయర్ మన ఇండియాలో కూడా అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 1,25,000 రూపాయలు మన ఇండియాలో ప్రైస్ పెట్టిన సంగతి కూడా మనకి తెలిసిందే కదా. ఇందులో వచ్చేసరికి వీళ్ళు 5G వేరియంట్ మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. ఇంతకుముందు మన టెక్ న్యూస్ లో కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం. సో ఈ మొబైల్ కూడా ఈ అన్ప్యాక్డ్ ఈవెంట్ లో తీసుకొస్తాను అనుకున్నాం. బట్ వచ్చరికి బిఫోర్ ఈ మొబైల్ ని వీళ్ళు చైనాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. వీళ్ళు వచ్చరికి జూలై 22వ తారీఖున, అంటే ఇంకో రేపు వదిలేసి ఎల్లుండి అనమాట, ఈ మొబైల్ లాంచ్ అయిపోతున్నట్టుగా వీళ్ళు ఒక పోస్టర్ ద్వారా అయితే టీజ్ చేస్తున్నారు. సో ఈ మొబైల్ 5G వేరియంట్ తో వస్తుంది కాబట్టి ఈ మొబైల్ మన ఇండియాలో తీసుకురాపోవచ్చు. ఎందుకంటే తీసుకొచ్చిన వేస్ట్, ప్రైస్ ఎక్కువ పెట్టాలి, తర్వాత ఇక్కడ మనకి 5G సపోర్ట్ కూడా లేదు కాబట్టి సో ఎవరు కొనరు. అందువల్ల ఈ మొబైల్ని తీసుకురాకపోవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఇక అలాగే ఈ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఫోల్డ్ 2 కానివ్వండి, జెడ్ ఫ్లిప్ 5G వేరియంట్ మొబైల్స్, ఈ రెండు మొబైల్స్ వచ్చేసరికి గతంలో వీళ్ళు తీసుకొచ్చిన అవే మొబైల్స్, అంటే ఫోల్డ్ 1 కానీ అలాగే జెడ్ ఫ్లిప్ 1 కానీ సో అదే ప్రైజెస్లో అయితే ఈ మొబైల్స్ కూడా తీసుకురావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించిన ప్రైజెస్ కూడా మనకి ఇక్కడ లీక్ అయినాయి అనమాట. జెడ్ ఫోల్డ్ 2 ఈ ప్రైస్ కనుక చూస్తే 1,48,900 రూపాయల వరకు ప్రైస్ ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక అలాగే జెడ్ ఫ్లిప్ 5G వేరియంట్ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి 1,02,500 రూపాయలు ప్రైస్ ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఈ ప్రైజెస్ వచ్చేసరికి యూఎస్ ప్రైజెస్, ఇండియన్ ప్రైజెస్ అయితే కాదు. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ M31s ఈ మొబైల్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది అనమాట. సో ఈ నెల 30వ తారీఖున ఈ మొబైల్ ని ఇండియాలో లాంచ్ అయిపోతుండగా వీళ్ళైతే టీజ్ చేస్తున్నారు. సో ఈ మొబైల్లో మనకి సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లేకి వచ్చేసరికి పంచ్ హోల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మొబైల్ చూడడానికి A51 లాగా అయితే మనకి చూడడానికి అయితే కనిపిస్తుంది. స్పెసిఫికేషన్ కూడా ఇంచుమించు కలిసి ఇందులో కూడా Exynos 9611 ఇదే ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇందులో బట్ మనకి బ్యాటరీ చూసుకుంటే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇక ఇందులో బ్యాటరీ కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక ఇంతకుముందు మనకి లీక్ అయిన రూమర్స్ ప్రకారం మనకి ప్రైస్ కూడా 20,000 రూపాయలు, అంటే 19,999 రూపాయలు ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. సో త్రాన్యం చూసుకుంటే మనకి అమెజ్బిట్ నుంచి అమెజ్బిట్ BS లైట్ అని ఒక స్మార్ట్ వాచ్ ని తీసుకురాబోతున్నాను. ఇంతకుముందు మీకు నేను చాలా సార్లు టెక్ న్యూస్ లో అయితే చెప్పాను. ఈ స్మార్ట్ వాచ్ వచ్చేసరికి రియల్మీ వాచ్ కి పోటీగా తీసుకొస్తారని కూడా నేను చెప్పాను కదా. సో ఈ రోజు వచ్చేసరికి ఈ వాచ్ ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఈ నెల 29వ తారీఖు నుంచి వీటిని సేల్ కూడా అయితే తీసుకురాబోతున్నారు. ఫ్లిప్కార్ట్ ద్వారా అలాగే అమెజ్బిట్ ఇండియన్ సైట్ లో ఈ సేల్ కి తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. దీని ప్రైస్ కూడా వీళ్ళు మంచి ప్రైస్ లో తీసుకొచ్చారని చెప్పాలి. 3,799 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. అంటే రియల్మీ వాచ్ తో కంపేర్ చేస్తే 200 రూపాయలు తక్కువకే ఈ వాచ్ ని అయితే తీసుకొచ్చారు. చూడాలి మరి ఈ వాచ్ ఎంత పోటీ ఇస్తుంది రియల్మీకి అనేది. నెక్స్ట్ న్యూస్ మనకి బోల్ట్ ఆడియో నుంచి అనమాట. ట్రూ బడ్స్ అని చెప్పి ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ని ఈ రోజు బోల్ట్ ఆడియో అయితే ఇండియాలో లాంచ్ చేసింది. వచ్చేసరికి ప్రైస్ వీళ్ళు 3,000 రూపాయలు ప్రైస్ పెట్టారు, రూపాయి తగ్గించి. లాంచింగ్ ఆఫర్ కింద వీళ్ళు వచ్చేసరికి 2,499 రూపాయలకే వీటిని సేల్ కి తీసుకొచ్చినట్టుగా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. వీటిలో ఫీచర్స్ చూసుకుంటే మనకి IPX7 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుందని చెప్తున్నారు. అలాగే మనకి అల్ట్రా లో లేటెన్సీతో ఈ బడ్స్ అయితే వస్తాయి అంటున్నారు. అంటే మనం గేమ్ ఆడుకోవడానికి అయితే చక్కగా ఉంటుంది. బ్లూటూత్ 5.0 అయితే తీసుకొస్తున్నారు. అలాగే CVC నాయిస్ క్యాన్సిలింగ్ కూడా ఈ బడ్స్ ఉన్నాయి. అలాగే ఈ బడ్స్ లో చూసుకుంటే మనకి టచ్ కంట్రోల్ కూడా అయితే ఉంటుంది. బటన్ టైప్ అయితే వీళ్ళు తీసుకురాలేదు, టచ్ కంట్రోల్ అయితే తీసుకొచ్చారు. 2,500 ఓకే, మంచి ప్రైస్ లోనే తీసుకొచ్చారు. అక్కడ చూస్తే మనకి ఒప్పో W11 ఉంది, అది కూడా సేమ్ ప్రైస్ ఉంది. మరి దానికి ఇది పోటీ ఇస్తుందేమో చూడాలి. సో త్రాన్యం చూసుకుంటే మనకి OnePlus నుంచి OnePlus 8 Pro ఈ రెండు మొబైల్స్ వచ్చేసరికి ఆక్సిజన్ OS అప్డేట్ అనేది, కొత్త అప్డేట్ అనేది ఇప్పుడు రోల్ అవుట్ అయితే అవుతుంది అనమాట. ఈ అప్డేట్ ద్వారా వీళ్ళు వచ్చేసరికి లాక్ స్క్రీన్ లో క్లాక్ స్టైల్స్ ని కొత్తవి తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఇంతే కాకుండా ఇందులో వీళ్ళు ఇప్పుడు తీసుకొస్తున్న ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఏవైనా వీటి ఇంటర్గ్రేషన్ ఫీచర్ అనేది దీంట్లో ఇంక్లూడ్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట ఈ అప్డేట్ ద్వారా. సో ఈ ఫీచర్ అనేది ఇక రానున్న రోజుల్లో మిగిలిన ఆక్సిజన్ OS అప్డేట్ ద్వారా మిగిలిన OnePlus మొబైల్స్ కూడా వీళ్ళైతే తీసుకొస్తారు. ఇక అలాగే మనకి OnePlus ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ మనకి రేపు నాట్ మొబైల్ వస్తుంది కదా, దీంతో పాటు తీసుకురావచ్చు. వీటి సంబంధించిన కలర్స్ అలాగే డిజైన్ అయితే బయటకు వచ్చిందనమాట. సో ఈసారికి బ్లాక్, వైట్ అండ్ బ్లూ కలర్ లో, స్కై బ్లూ అనుకుంటా. సో ఈ కలర్స్ లో అయితే రాబోతుంది. అలాగే ఇవి మనకి హైబ్రిడ్ స్టైల్లో అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. వీళ్ళు ఇంతకుముందు తీసుకొచ్చిన వైర్లెస్ ఇయర్ ఫోన్స్ కానివ్వండి, లేకపోతే వైర్డ్ ఇయర్ ఫోన్స్ కానీ హెడ్ ఎలా ఉంటుందో అదే రకంగా అయితే మనకి హెడ్ అయితే బ్యాక్ సైడ్ నుండి కనిపిస్తుంది. సో అలాగే మనకి ఇవి ఇన్ ఇయర్ చూసుకున్నట్టయితే మనకి బడ్స్ లా కాకుండా యాపిల్ ఎయిర్ పాడ్స్ ఉన్నాయి కదా, సో ఆ స్టైల్లో వచ్చేసరికి వీటిని తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఇంకా వీటి ప్రైజెస్ కూడా మనకి యూఎస్ ప్రైస్ అయితే లీక్ అయిందనమాట. ఇది వచ్చేసరికి మనకి $100 లోపల, అంటే 7,500 లోపే వీటి ప్రైజెస్ అయితే ఉండొచ్చు అని తెలుస్తుంది. త్రాన్యం చూసుకుంటే మనకి వోడాఫోన్ నుంచి వోడాఫోన్ ఐడియా వచ్చేసరికి ఇప్పుడు ఈ సిమ్ సపోర్ట్ అయితే తీసుకొచ్చింది అనమాట. ఆల్రెడీ ఈ సిమ్ సపోర్ట్ అనేది మనకి ఎయిర్టెల్ అండ్ జియో ఎప్పుడూ అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు వోడాఫోన్ ఐడియా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. వీళ్ళు కూడా లిమిటెడ్ సర్కిల్స్ లోనే వీటిని తీసుకొచ్చినట్టు తెలుస్తుంది అనమాట. అది ఢిల్లీ, గుజరాత్ అలాగే ముంబైలో అయితే వీళ్ళు ఈ 3 సర్కిల్స్ లో వీళ్ళు అయితే తీసుకొచ్చారు. అవి కూడా ఐఫోన్కే తీసుకొచ్చారు. ఐఫోన్లో కూడా మనకి 10R కార్డ్ నుంచి ఇప్పుడు తీసుకొచ్చిన ఏవైతే మొబైల్స్ ఉన్నాయో ఈ మొబైల్స్కి మాత్రమే వీళ్ళు వచ్చేసరికి ఈ ఫీచర్, అంటే ఈ సిమ్ సపోర్ట్ని అయితే తీసుకొచ్చారు. సో త్రాన్యం చూసుకుంటే మనం ఒప్పో నుంచి ఒప్పో రెనో 4 Pro ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్
లాంచ్ చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. దీని డేట్ అయితే ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. వీళ్ళు ఈ నెల 31వ తారీఖున ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టు వస్తుంది. ఈ మొబైల్ని ఆల్రెడీ వీళ్ళు లాస్ట్ మంత్ అంతకుముందు మంత్ సో వీళ్ళు ఆల్రెడీ లాంచ్ చేశారు వేరే కంట్రీలో. సో ఇప్పుడు మన ఇండియాలో అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. మరి ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. ఇక అలాగే ఒప్పో కే సిరీస్లో మొబైల్స్ అయితే తీసుకొస్తూ ఉంటుంది. ఒప్పోలో మనం చూసుకుంటే వాళ్ళు తెచ్చే స్పెసిఫికేషన్స్కి ప్రైజెస్కి అసలు మ్యాచ్ అయితే అవ్వదు. కాకపోతే కే సిరీస్లో వీళ్ళు తీసుకొచ్చే మొబైల్సే మనకి స్పెసిఫికేషన్ తగ్గ ప్రైజెస్లో అయితే వీళ్ళు తీసుకొస్తుంటారు. ఇప్పుడు వచ్చరికి కే సిరీస్లో వీళ్ళు K7 అయితే త్వరలో తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ వచ్చరికి 5G సపోర్ట్తో వస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. ఇందులో వచ్చరికి స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్ అయితే వీళ్ళు యూజ్ చేయబోతున్నారంట. మరి ఇది ఎంత ప్రైస్లో తీసుకొస్తారో చూడాలి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోకి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.